హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆర్టీసీ డ్రైవర్ అండ్ కండక్టర్ల ఉద్యోగాల గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడకపోతున్నాము. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అందులో ఆల్ పెట్టుకుంటే నేను చేసేటువంటి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు. ఫ్రెండ్స్, అసలు విషయానికి వచ్చినట్లయితే కండక్టర్ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి నోటిఫికేషన్ అయితే ఆర్టీసీ జారీ చేసింది. అండ్ డ్రైవర్ల పోస్టులకు కూడా ఇక్కడ వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లో కండక్టర్లు అండ్ డ్రైవర్ల పోస్టులకు ప్రకటన అయితే ఒకటి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం తొలిసారిగా కండక్టర్ల పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. డ్రైవర్, కండక్టర్ పోస్టులకు అవసరమైన అర్హతలతో కూడిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. వరంగల్, ఖమ్మం అండ్ కరీంనగర్ రీజియన్లలో అన్ని డిపోలకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్, డ్రైవర్ల పోస్టుల కోసం ఆర్టీసీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులను మెస్సర్స్ అక్షయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు అవుట్సోర్సింగ్ ఇచ్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం అయితే వెల్లడించింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు 8142463831 దీనికి సంప్రదించవచ్చు. అండ్ ఇంకొకటి ఉంది అండి, 9885339228 నెంబర్లకు మనకి సంప్రదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు ఏంటంటే చూస్తే కనుక కండక్టర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఖచ్చితంగా ఎస్ఎస్సి అయితే పాస్ అయి ఉండాలి, అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే టైంలో ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అండ్ ఎస్ఎస్సి మెమో అయితే జిరాక్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కండక్టర్ పోస్టులకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 18,000 రూపాయల జీతం అయితే ఇస్తున్నట్లు యాజమాన్యం అయితే వెల్లడించడం అయితే జరిగింది. అండ్ డ్రైవర్స్ కోసం ఇక్కడ ఏం అర్హతలు ఉన్నాయని చూస్తే కనుక ఇక్కడ డ్రైవర్స్ కోసం హెవీ లైసెన్స్తో పాటు ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నెంబర్తో పాటు కనీసం 18 నెలల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. సో దరఖాస్తు చేసుకునే టైంలో ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఎస్ఎస్సి మెమో, దీనికి డ్రైవర్ కూడా ఎస్ఎస్సి చదువుకునే ఉండాలండి. అండ్ ఎస్ఎస్సి మెమో, సో డ్రైవర్ కోసం హెవీ లైసెన్స్తో పాటు ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నెంబర్ అండ్ అనుభవం తదితర వాటిని ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్స్తో పాటు ఖచ్చితంగా జతపరచాలి. అంటే డ్రైవర్ కోసం అయితే ఇక్కడ మనకు మెయిన్గా ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నెంబరు అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే పెట్టాలంటే ఖచ్చితంగా. అండ్ ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్స్ కూడా ఖచ్చితంగా వీటితో పాటుగా జతపరచాలి. సో డ్రైవర్ల కోసం ఎంత శాలరీ వస్తుందంటే 22,500 రూపాయలతో పాటు డైలీ 100 రూపాయల భత్తా కూడా అందజేయనట్లు ఇక్కడ మన నోటిఫికేషన్లో ఆర్టీసీ వెల్లడించడం అయితే జరిగింది. సో ఇది ఇట్లా ఉంటే మరోపక్క అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇస్తుందని మనకి గప్పట్ల 1 ఇయర్ కింద చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇట్లా మళ్ళీ ఇవ్వడం అనేది వాళ్ళు అసంతృప్తిగా అయితే ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే దీనిపై మీ కామెంట్ ఏంటి అనేది మన కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అండ్ మన వీడియోలో చెప్పినట్టుగా ఫోన్ నెంబర్లకైతే మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.